పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చేసి బాక్స్ ఆఫీస్ వద్ద అయితే 7 days ని సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే 7 days కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా అయితే బాక్స్ ఆఫీస్ సునామీ అయితే సృష్టిస్తుంది. అలాగే ఈ వీడియోలో వచ్చేసి దురంధర్ 2 ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అలాగే 1000 కోట్లకి ఎంటర్ అయిందా లేదా అనేది అయితే క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ ఉస్తాద్ భగత్ సింగ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే చాలా డల్ అయింది ఫ్రెండ్స్. సండే వరకు అయితే మూవీ కొంచెం రన్ అయింది. ప్రజెంట్ సోమవారం మంగళవారం పరిస్థితి చూసుకుంటే మరీ దారుణంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ 1 week గాను 94 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అఫీషియల్ గా 100 crores కబ్లో కూడా ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే షాకింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ అయితే రావట్లేదు, విపరీతంగా డ్రాప్ అవుతున్నాయి. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మెయిన్ ఏంటంటే బజ్ లేకుండా అయితే తిరిగింది ఫ్రెండ్స్. చాలా మందికి ఈ మూవీ గురించి అయితే అవేర్నెస్ అయితే చేయలేకపోయారు డైరెక్టర్ గారు. దానివల్ల అయితే ఈ మూవీకి దెబ్బ అయితే చాలా పడ్డది. ఈ సినిమా మరీ అంత రాగానే చాలా చూడడానికి అయితే బాగుంటది. కలెక్షన్స్ అయితే ఎలాంటివి అయితే రావట్లేదు. ఇండియా వైజ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మూవీ దురంధర్ 2. ఈ దురంధర్ 2 మూవీ అనేది రికార్డులతో అయితే దూసుకొని పోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీకి వచ్చేసి 1 week గాను 570 కోట్లు అయితే నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అలాగే గ్రాసు వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమాకి 880 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఈ మూవీ 1 week గాను 1000 crores లకు అయితే వెళ్తుందని అనుకున్నాం. సండేతో పోల్చుకుంటే మండే ట్యూస్డే 35% కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. దానివల్ల అయితే ఈ మూవీ అయితే అఫీషియల్ గా అయితే 1000 కోట్లకి అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు ఫ్రెండ్స్. కొంతమంది అయితే చెప్తున్నారు 1000 కోట్లకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందని, కానీ అదంతా వేస్ట్ ఫ్రెండ్స్. ఇంకా అఫీషియల్ గా అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు. 880 కోట్లు మాత్రమే 1 week అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ దురంధర్ 2 మూవీ అనేది అయితే మౌత్ టాక్ పరంగా చూసుకున్న, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చూసిన, రివ్యూయర్స్ ఇచ్చిన అన్నిటిలో కూడా పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. దాని మూలంగా అయితే ఈ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే బాగా వస్తున్నాయి. సినిమా కూడా బాగుంది. మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే సినిమాలో అందరికీ దేశభక్తి గురించి సినిమా కాబట్టి ఏ ఆడియన్స్ కైనా అంటే తెలుగు లాంగ్వేజ్ కానీ, హిందీ లాంగ్వేజ్ కానీ, తమిళ లాంగ్వేజ్ కానీ ఎవరికన్నా అయితే ఈ మూవీ అయితే కనెక్ట్ అవుతుంది. అదొక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ గా అయితే మారింది. దానివల్ల అయితే కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ప్రెజెంట్ రన్నింగ్ డేస్ కాబట్టి మండే ట్యూస్డే అయితే కలెక్షన్స్ భారీగా అయితే డ్రాప్ అయ్యి మళ్ళా సాటర్డే సండే రాబడికి అయితే ఈ మూవీ కలెక్షన్స్ అయితే పుంజుకుంటది. ప్రజెంట్ దురంధర్ 2 మూవీకి ఓవరాల్ గా అయితే 880 కోట్లు అయితే 1 week గాను కలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్లో ఎన్ని కలెక్షన్స్ వస్తాయనేది అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్ తో మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను. చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేకపోతున్నారు. కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.